ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కనికరించని బుడమేరు, తేరుకోని విజయవాడ, నగరవాసులను వీడని వరద కష్టాలు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికీ బిక్కుబిక్కుమంటున్న ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంత వాసులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం పర్యటన, సహాయ చర్యల్లో ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్. ఇంకా పూర్తి కాని పట్టాల పునరుద్ధరణ, కదలని రైళ్లు, జాతీయ రహదారులపై వాహనదారుల పడిగాపులు. బాధితులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలు, ఆహారం, మంచినీరు సరఫరాతో తమ వంతు సాయం అందజేశారు. కోల్కతా హత్యాచార ప్రధాన నిందితుడి గొంతమ్మ కోరికలు, శాకాహారం కాదని ఎగ్ చౌమిన్ ఇవ్వాలని డిమాండ్. చుట్టూ నీళ్లు, ఎవర్ని కదిపినా కన్నీళ్లు, కంటి మీద కునుకులేదు, కడుపు నిండా తిండి లేదు. ఒకరిద్దరు కాదు, లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కుటుంబాలకు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. సింగ్ నగర్, యనమల కుదురు, కృష్ణలంక, ఇలా ఎటు చూసినా జల విలయమే. బాధితుల కన్నీటి చారికలు తుడిచేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బోట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇలా ఏ అవకాశాన్ని వదలకుండా బాధితులకు అన్నపానీయాలు చేరవేస్తోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టిస్తూ బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. బుడమేరు వాగు ఉప్పొంగడం, ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహంతో విజయవాడ నగరం 2 రోజులుగా జల దిగ్బంధమైంది. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. పలు చోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో నగరవాసులు 3 రోజులుగా నీటిలోనే నానుతున్నారు. విజయవాడలో రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి ఉండే కాలనీ జల దిగ్బంధమైంది. అనిత నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి హోంమంత్రి తరలించారు. మంత్రి ఇంటి వద్దకు చేరుకున్న రెస్క్యూ టీమును తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అనిత ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేశారు. కృష్ణానది ఉధృతితో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. యనమల కుదురు వద్ద రక్షణ గోడ పూర్తయిన చోట నుంచి దిగువ ప్రాంతమంతా నీట మునిగింది. రామలింగేశ్వరనగర్, పుట్టరోడ్డు, శివపార్వతీనగర్, సాయినగర్ కాలనీల్లో 4 అడుగుల మేర వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పెదపులిపాక, శ్రీనగర్ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర పలు కాలనీలు జలమయమయ్యాయి. ఏం చేసుకోలేదన్న, సామాన్లన్నీ మునిగిపోయాయి. వాల్యుబుల్ సామాన్లన్నీ మునిగిపోయాయి. బీరువాలన్నీ పడిపోయాయి. టీవీలు కూడా పోయాయి అన్న. టీవీలన్నీ మునిగిపోయాయి. ఇంటి మొత్తం కూడా ఆల్మోస్ట్ 9 అడుగుల వరకు వాటర్ వచ్చేసాయి అన్న. మొత్తం అన్ని సామాన్లన్నీ కూడా పోయాయి. బాగా ఇబ్బంది అయిపోయింది భయ్య. అసలు మాకు ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. మాకు రాత్రి నుంచి సడన్గా వచ్చింది వాటర్. పిల్లలతో ఉన్నాం, మేము బాగా ఇబ్బంది పడిపోయాం. ఎవరు చెప్పను కూడా చెప్పలే. పొద్దు నుంచి రాత్రి నుంచి కాపు కాసి ఉన్నాం. పిల్లలందరినీ అక్కడ పెట్టాలో కూడా అర్థం కాలే. తీసుకెళ్ళి ఎదర రోడ్ల మీద అట్లా నుంచో పెట్టాం. బెస్రెంట్ డిస్ట్రిక్టు, ఆరు పున్నమి ఘాటు, తర్వాత బ్యాంక్ సెంటరు, తర్వాత దర్గా, ఈ అన్నిటి నుంచి ఆ కరకట్ట మీద ఉండాయి ఇల్లు దగ్గర నుంచి అవన్నీ పీకేసి అవుటర్ రిటర్న్ వాల్ వేస్తే కానీ పని అవ్వదు. ఇదంతా మునగడానికి కారణం మెయిన్ ఆ కరకట్టే. కృష్ణమ్మ ఎక్కువ వచ్చినా దానికన్నా ఎక్కువే వచ్చింది ఇదివరకు కూడా, కానీ ఇలాగ రాలేదు ఎప్పటికి కూడా. ఇది మొదటిసారి 45 సంవత్సరాలు మా సర్వీస్లో ఇప్పుడు దాకా వాటర్ రాలేదు. ఈ కరకట్ట దూకేసి వచ్చేస్తుంది. అన్ని ఇల్లు పీకేసి తర్వాత రిటర్న్ వాల్ వేస్తే ఎప్పటికైనా సేఫ్గా ఉంటుంది.
ఈ ఎఫెక్ట్ అనేది మాత్రం ఇటే నుంచి బరువైన వంత మునగడం వల్ల కొంచెం వచ్చింది. ఇంకా రివర్ కట్ట కూడా కొంచెం ఎక్కిందనుకోండి వాటర్, ఇంకా మొత్తం కనుక ఉండొచ్చు వాటర్ లెవెల్. పిల్లల్లో ప్రభుత్వం బాగానే స్పందించి మనకి పాల ప్యాకెట్లు ఇవన్నీ అందించడం జరిగింది. బట్ ఇంకా ముందుగా మనకి ఇంటిమేషన్ ఇస్తే ఉన్నాళ్ళు కూడా కొంచెం ముందుగా వాళ్ళు రికగ్నైజ్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగేది. లోతు హైగా ఉన్న ప్రాంతానికి అయితే వెళ్ళిపోవడం జరిగేది. నిన్నటి వరకు సింగ్ నగర్ ప్రాంతానికి పరిమితమైన వరద ఉధృతి క్రమంగా కృష్ణలంక, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు ప్రాంతాలకు విస్తరించింది. వందల ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. మంత్రి సవిత, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రతి రోడ్లో కూడా తిరుగుతూ వరద పెరుగుతోంది, ఖాళీ చేయండి అని చెప్పాం. అయితే వీళ్ళందరూ కూడా రాదులే అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యంగా అందరూ ఇళ్లలో ఉండటం జరిగింది. దాదాపు ప్రతి ఇంటిని ఎత్తుక్కుంటూ అందరినీ ఖాళీ చేపిస్తూ ఉన్నాం. మంత్రి సవిత గారు ఇక్కడికే ఉండి సహాయక చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళకి కావాల్సిన శిబిరాలు, ఆహారం, మంచినీరు కూడా వైద్య బృందం కూడా అందుబాటులో ఉంచి అందరికీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. ఈ విపత్తుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నాం. ప్రభుత్వం ఎక్కడైతే ముప్పుడు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అవసరమైన చోట్ల బోట్లు పంపించాం. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో కూడా మాట్లాడారు. అక్కడ హెలికాప్టర్లు కూడా వస్తున్నాయి. సహకార సహాయాలు అన్ని మొదలు పెట్టాం. అదేవిధంగా సచివాలయాల్లోనూ, కళ్యాణ మండపాల్లోనూ మరి మెడికల్ క్యాంప్స్ పెట్టాం. అలాగే వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయడానికి చేస్తూ ఉంది, చేయడానికి కూడా సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తాం. చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలమయమయ్యాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేపట్టారు. 12,000 మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా అందిస్తున్నారు. కొందరు స్థానికులు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా పెద్ద ఎత్తున సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 1,000 మందిని సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు పాలు, తాగునీరు, భోజనం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సింగ్ నగర్లో అమరావతి కాలనీ, నందమూరి నగర్ కాలనీల్లో ఆహారం అందక పస్తులున్నట్లు బాధితులు తెలిపారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని వాపోయారు. పిల్లల కోసం పాలు, మందులు అందజేయాలని నిరాశ్రయులు కోరారు. మోకాల్లో ఇక్కడైతే నీళ్ళు వచ్చినాయి. మేము ఆటోలో తీసుకొని వెళ్ళి ఆటో సెంటర్లో పెట్టి వాటర్లో దిగి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏదైనా బకెట్ వేయమంటే బకెట్ వేస్తే దానిలో ఆహారము, వాటరు ప్లస్ పాలు ఇవన్నీ కూడా అందిస్తున్నాము. మా సాధ్యమైనంత వరకు మా ఛాయచిత్రలో ఎంతవరకు ప్రయత్నించగలం అంతవరకు ప్రయత్నిస్తున్నాము. అందరూ మాతో సహకరిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా ఒక ఫ్లోర్ మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్ నుంచి అందరూ ఉన్నారు. ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక్కొక్కరు అడుగుతున్నారు. మేము వేస్తూ ఉన్నాము. మ్యాక్సిమం మా ఛాయచిత్రం ప్రయత్నం చేస్తున్నాం. అదే వాటర్ మామూలుగా వ్యాన్ వెళ్తున్నాము, టాటరో లారీ వేసుకొని వెళ్తున్నాం. ఒక సెంటర్లో ఆపి మీ దిగి ఇంకా నేలలో మేము పంచుకుంటూ వెళ్తున్నాం, ఇచ్చుకుంటూ వస్తున్నాము. కొంతమంది అయితే వాళ్ళకి బోట్లు వస్తున్నాయి, బోట్లోకి ఎక్కించి పంపిస్తున్నాము. ఎవరికి కావాలంటే అవి తీసుకెళ్ళి బోట్లో సర్వీస్ చేస్తున్నారు. ఇంకా బయటకు వచ్చే ప్రజలకి బయట సర్వీస్ చేస్తున్నాము. వాటర్ కానీ ఫుడ్ కానీ సఫిషియెంట్గా ఉంది. ఇంకా ఫుడ్ కూడా వచ్చేది ఉంది. లోనకి వెళ్ళడానికి పరిస్థితి లేక ఇక్కడ ఆగిపోతూ ఉంది. అది ఇబ్బంది. లోనకి జనాలు వెళ్ళడానికి కానీ పడవలు వెళ్ళడానికి కానీ వెళ్ళినవి కూడా తొందర రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి? మేము ఇంకా 3 రోజులు సర్వీస్ బోటుగా పెట్టుకున్నామండి. ఇంకా 3 రోజులు 15,000 చొప్పున ఉండొచ్చడానికి పెట్టుకున్నాము. ఈ వరద 3 రోజుల వరకు తగ్గే పరిస్థితి లేదని మేము సర్వీస్ మోటోగా మొత్తం రెడీ చేసి పంపిస్తున్నాము. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. 14 మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారన్నారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నుంచి వరద బాధితుల సహాయార్థం గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. మొత్తం 6 హెలికాప్టర్లను సహాయ చర్యలకు రంగంలోకి దించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, వైద్య సేవలకు అవసరమైన సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ఉధృతంగా చేసింది. సీఎం చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని, మంత్రుల్ని డివిజన్ల వారీగా మోహరించి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మంత్రి లోకేష్ విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి మొత్తం సమన్వయం చేస్తున్నారు.
విజయవాడ వరద బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు. ఆదివారం రాత్రే పడవలో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు సోమవారం ఉదయం నుంచి దపదపాలుగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ఎగువ ప్రాంతాల్లో పర్యటించారు. యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, సితార సెంటర్లో పడవలో వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. భవానీపురంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రొక్లైన్ ఎక్కి పర్యటించారు. బాధితులకు అందుతోన్న సాయం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత తమ బాధ్యతని, అందరూ ధైర్యంగా ఉండాలని సీఎం అభయం ఇచ్చారు. ముంపు బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల పంపిణీ సహా ఇతర సహాయ చర్యల పర్యవేక్షణకు వార్డుకు ఒక అధికారి, 2 డివిజన్లకు ఒక మంత్రిని మోహరించారు. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తానని అప్పీల్ చేస్తున్నాను. ఎంతవరకు చేయగలుగుతామో అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. ఒక హెలికాప్టర్ లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని, తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే ఎలాగని సీఎం క్లాస్ తీసుకున్నారు. అనుకున్న స్థాయిలో రాత్రికి రాత్రే ఆహారం తెప్పించగలిగిన పంపిణీ విషయంలో జాప్యం జరగడాన్ని నిలదీశారు. బుడమేరు ముంపు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉన్నతాధికారుల వల్లే ఆహార పంపిణీలో జాప్యమని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు అడుగులకు మడుగులొత్తి ప్రస్తుతం వీఆర్లో ఉన్న కొల్లి రఘురామరెడ్డి, విజయరావు, రఘువీరారెడ్డి, శ్రీకాంత్, సత్యానంద, గోపాలకృష్ణ వంటి అధికారులు అక్కడ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నారని వివరించారు. బందోబస్తులో భాగంగానే వీఆర్లో ఉన్న వారికి అక్కడ డ్యూటీలు వేసినట్లు అధికారులు తెలిపారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికెళ్లాలని, ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. పొరుగు జిల్లాల నుంచి ఆహార పొట్లాలు, పండ్లు తెప్పించి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖర్చు విషయంలో ఆర్థిక శాఖకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని మంత్రి పయ్యావుల చెప్పారు. బోట్స్ మానిటరింగ్ కోటి టీం పెట్టారు, ఫుడ్ సప్లై కోటి పెట్టారు, పునరావాసాల కేంద్రాలు కోటి పెట్టారు, ఇరిగేషన్ నుంచి ఇట్లా రకరకాల టీమ్స్ పెట్టారు. ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత మేరకు అవసరమైనా కూడా ప్రభుత్వం స్ట్రెచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, ఫుడ్ సప్లైలో కానీ, సపోర్ట్ మెకానిజంలో కానీ డబ్బులు లేవు అనేటువంటిది ఎక్కడా కూడా వినపడకూడదు. పని జరగాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. మరోవైపు సహాయ చర్యల్లో శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసే బాధ్యతలు మంత్రి లోకేష్ తీసుకున్నారు. విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోని మకాం వేసి ఎక్కడెక్కడ ఏ అవసరాలున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికార యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇస్తున్నారు. ఒకే చోట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మత్స్యశాఖ బోట్లు ఉండటాన్ని గుర్తించిన లోకేష్ వాటిని ప్రజలకు అవసరమైన చోటికి పంపారు. ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహానికి బోట్లు అడ్డుపడ్డాయి. ప్రవాహానికి కొట్టుకొచ్చిన 5 పడవల బోట్లు బ్యారేజ్ 67, 68, 69 పిల్లర్లను తట్టుకుని ఆగిపోయాయి. బోటు ఢీకొనడంతో 69వ పిల్లర్ దెబ్బతింది. కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను నిషేధించారు. బ్యారేజీపైకి వాహనాలు రాకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. అత్యవసరమైన వాహనాలను తప్ప మిగతా వాటిని 200 మీటర్ల ముందే నిలిపివేశారు. బ్యారేజ్ వద్ద వరద పరవళ్లు తిలకించేందుకు వచ్చిన వారిని వెనక్కి పంపారు. పుష్కర ఘాట్లపైకి కూడా వరద చేరడంతో అక్కడికి ప్రజలను వెళ్లనీయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి వెళ్లిన చంద్రబాబు బోటును పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
కృష్ణానదికి వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీరు అనేది ప్రకాశం బ్యారేజీకి రావడంతో వచ్చిన నీరు వచ్చినట్టు అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దాదాపు వేల సంఖ్యలో మాత్రమే ఈరోజు కొంచెం వరద ఉధృతి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం బ్యారేజీలో వరద పరిస్థితిని అయితే పరిశీలించడం జరిగింది. అలాగే నిన్న రాత్రి ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతులు కొట్టుకొచ్చిన బోట్లు ఏదైతే ఈ వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్రస్తుతం వరద ఉధృతి అలాగే బోట్ల పరిస్థితి దీనికి సంబంధించిన బ్యారేజ్ పటిష్టత మీద అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అన్ని వివరాలను కూడా చెప్పడం జరిగింది. అయితే వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సహాయక చర్యలను కూడా ఆపకుండా ఇంకా ముమ్మరం చేయాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వాటర్ని దాదాపు క్రమేపీ ఇదే మార్జిన్తో కూడా వరద అనేది కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే దాదాపు వేల సంఖ్యలో మాత్రమే వరద ఉధృతి అనేది కొంచెం తగ్గింది. ఈ నైట్ కల్లా కూడా వరద ఉధృతి కొంత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా సహాయక చర్యలను ఎక్కడా ఆపకుండా మరింత ముమ్మరంగా చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మరొకవైపు ఏదైతే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఈ లంక గ్రామాలు కావచ్చు, పరివాహక గ్రామాలు కావచ్చు, వీటన్నింటిలో కూడా వరద నీరు చొచ్చుకురావడంతో ఆ గ్రామాల ప్రజలన్నింటినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే లంక గ్రామాల ప్రజలను కూడా ప్రత్యేక పడవలను ఏర్పాటు చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ వరద ప్రవాహం ఇట్లా కొనసాగుతున్న నేపథ్యంలో 3 గేట్లు ఇక్కడ 67, 68, 69 కనాలో 3 గేట్లు కూడా నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న నేపథ్యంలో వాటిని తీయాలా లేకపోతే ఉంచాలన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరికొద్ది చేపట్లో ఇక్కడ కన్నయ్య నాయుడు కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి రాబోతున్నారు. తుంగభద్ర డ్యాం కొట్టుకుపోయిన నేపథ్యంలో కన్నయ్య కుమార్ని పిలిపించి తుంగభద్ర డ్యాం ఏర్పాటు చేయించారు. ఆ దిశగానే ఇక్కడ ఈ బోట్లను తీస్తారా ఉంచాలన్న ఆలోచనతో కన్నయ్య నాయుడిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకురానుంది. దాదాపు 8 గంటల సమయంలో కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజీకి రానున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇచ్చేసిన తర్వాత ఆ బోట్ల పరిస్థితికి సంబంధించి కన్నయ్య నాయుడు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వాటిని తీయాలా లేకపోతే ఉంచాలా అనేది కూడా ప్రభుత్వానికి నివేదించనున్నారు. మరొకవైపు ఈ వరద ఉధృతికి సంబంధించి ప్రజలు నిర్వాసిత పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన వరద అలాగే మునిగి ఉన్న బోట్లకు సంబంధించి కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది సేపట్లో కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజీకి రానున్నారు. కన్నయ్య నాయుడు వచ్చిన తర్వాత ఆ బోట్ల పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ఆ బోట్లను తీసే అవకాశం ఉందా లేదా, అలాగే బ్యారేజీ పటిష్టతకు సంబంధించి కూడా కన్నయ్య నాయుడు పూర్తిగా పరిశీలిస్తారు. కన్నయ్య నాయుడు ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ బోట్లను తీస్తుందా లేదా అన్నది కూడా కొంత సందిగ్ధంగా ఉంది. మరొకవైపు ఈ వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అలాగే లంక గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సహాయక చర్యలను ఎక్కడా ఆపొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్దన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. చిట్టినగర్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజల కష్టాలను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం సింగినగర్ దగ్గర అయితే యుద్ధ ప్రాతిపదికనే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. అయితే మారుమూల ప్రాంతాలకు వెళ్ళకపోవడం, కొంత సమన్వయ లోపం కూడా కారణంగా కూడా బాధితులందరికీ పూర్తి స్థాయిలో సాయం అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున బాధితులంతా కూడా ముంపు బాధితులందరికీ కూడా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉదయం నుంచి కూడా వేల మంది వచ్చినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున చిక్కుకునే ఉన్నారు. దాదాపుగా ఈ ప్రాంతంలో విజయవాడ మొత్తంగా చూస్తే కనుక దాదాపుగా 2.5 లక్షల మందికి పైగా ముంపు ప్రాంతాల్లో ఉన్నట్టే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఈ
వరద ప్రాంతంలో మాత్రం వరద ముంపు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిమేర ప్రవాహం తగ్గినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇంకా వరద ముంపులోనే చాలామంది బాధితులు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పూర్తిగా ఈ ప్రాంతంలో సింగనగర్, అలాగే రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో వరద ముంపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ లేకపోవడంతో వారంతా కూడా రెండో రోజు కూడా చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక చుట్టూ పెద్ద ఎత్తున ఈ వరద ముంపు బాధితులందరినీ కూడా రెస్క్యూ చేసి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా తమ బిలాంగింగ్స్ పట్టుకొని, బ్యాగులు పట్టుకుని మాత్రం కేవలం కట్టుబట్టలతో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ రెస్క్యూ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. రెస్క్యూ సెంటర్లకు వీరందరినీ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా బాధితులందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చి వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ముంపు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే పోలీస్ శాఖ కూడా సమన్వయం పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత సమన్వయ లోపం అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే ఇక్కడ అర్ధరాత్రి సింగనగర్ ప్రాంతంలో రాత్రిపూట కావడంతో పూర్తిగా ఇక్కడ విద్యుత్ కూడా లేకపోవడంతో కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అయితే సిపిడిసిఎల్ కానీ అలాగే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు లైటింగ్కి సంబంధించి. అయితే డ్రోన్ల ద్వారా ఈ ఆహార పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇక్కడ ముంపు బాధితులందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ కూడా ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నించాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికీ ఆహార పదార్థాలు, తాగునీరు, అలాగే పాలు లాంటి అత్యవసర ఇవన్నీ కూడా చేరని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా బయటికి వచ్చి తామే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకుని లోపలికి మళ్ళీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా బోట్లు, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలకు వెళ్లేటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బోట్లు పూర్తిగా కొన్ని పంక్చర్ పడడంతో ఆ బోట్లు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రైవేటు మత్స్యకార బోట్లు తీసుకొచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని డ్రోన్ల ద్వారా కూడా ఈ ఆహార పదార్థాలు, అలాగే మందులు జారవిడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు కొంతమంది సెల్ ఫోన్ల ద్వారా తాము ఇక్కడ ఉన్నామని చెప్పి మేడల పైనుంచి, వారంతా కూడా భవనాల పైనుంచి కూడా తమ ఆచూకీని తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలని, మందుల్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు దూరంగా. అయితే ఈ ప్రాంతం ప్రస్తుతం అయితే వరద ముంపు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ విద్యుత్ పునరుద్ధరణ అయితే చేయలేదు. వాస్తవానికి ఈ ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరించినప్పటికీ కూడా ప్రమాదం అనే నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా విద్యుత్ లేకుండానే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రెండో రోజు రాత్రి కూడా ముంపు బాధితులంతా కూడా వరద ప్రాంతంలో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఎగువన కృష్ణా నది ప్రవాహం అయితే కొంతమేర కొద్దిగా స్వల్పంగా మాత్రమే తగ్గుముఖం పట్టిందని చెప్పి తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం 11,34,000 క్యూసెక్కుల వరద నీరైతే ప్రస్తుతం దిగువకు విడిచిపెడుతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బుడమేరు వరద కూడా స్వల్పంగా తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ ఇవాళ ఉదయం వరకు కూడా చూస్తే కనుక 14 అడుగుల పైనే ఇక్కడ వరద ప్రవాహం ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇది ఒక 2 అడుగుల మేర తగినట్టు మనకు తెలుస్తోంది. అయితే రేపు ఉదయానికి ప్రస్తుతం అక్కడ బుడమేరు గండిని పూడ్చేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ గండి పూడ్చిన తర్వాత మాత్రం పూర్తిగా ఇక్కడ నీరంతా కూడా దిగువకు వెళ్ళి ఇక్కడ నీరంతా కూడా లాగేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి కొంతమేర వరద ప్రవాహం, పూర్తిగా వరద ముంపు అయితే ఈ ప్రాంతంలో తగ్గే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద బాధితుల్ని యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు. రాత్రి అయినప్పటికీ కూడా మత్స్యకార బోట్లలో కొంతమంది రక్షించి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు దృశ్యాల్లో. సింగనగర్ ఫ్లైఓవర్ దిగువన ఉన్నటువంటి పరిస్థితి ఇది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొంతమేర వరద ప్రభావం తగ్గడంతో బాధితుల్ని అక్కడ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మారుమూలకు కూడా కొన్ని బోట్లు పంపించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి బోటును వెళ్లేందుకు మ్యాపింగ్ చేసి మరీ పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఒక రకంగా యుద్ధ ప్రాతిపదికనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుతం రాత్రి అయినప్పటికీ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వాటర్ స్టూడియో.